కూటమి ప్రభుత్వం రైతులకు ప్రాధాన్యతనిస్తోందని జనసేన పార్టీ యువ నాయకులు మండలి వెంకట్రామ్ అన్నారు. మోపిదేవి మండల పరిధిలోని మెరకనపల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం సొసైటీ కార్యాలయం వద్ద చైర్మన్ ఎర్రంశెట్టి సుబ్బారావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పలు కార్యక్రమాలలో మంగళవారం ఉదయం వెంకట్రామ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సొసైటీలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రానికి ప్రత్యేక పూజలు నడుమ వెంకట్రామ్ ప్రారంభించారు. ఫిక్స్డ్ డిపాజిట్లు కట్టిన వారికి వెంకట్రామ్ చేతుల మీదుగా బాండ్లు పంపిణీ చేశారు. రుణాలు సక్రమంగా చెల్లించిన రైతులకు బోనస్ నగదును రైతులకు అందించారు. అనంతరం గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న గోకులం షెడ్ ను స్థానిక నేతలతో కలిసి వెంకట్రామ్ పరిశీలించారు. ఈ సందర్భంగా వెంకట్రామ్ మాట్లాడుతూ దళారుల చేతిలో మోసపోకుండా ధాన్యం సొసైటీల ద్వారా రైతులు తమ ధాన్యాన్ని అమ్ముకోవాలని సూచించారు. ధాన్యం కొనుగోలు చేసిన 2 రోజులకే ప్రభుత్వం రైతులకు నగదును తమ బ్యాంకు ఖాతాలలో జమ చేస్తోందన్నారు. సొసైటీల ద్వారా ప్రభుత్వం రైతులకు కల్పించే సౌకర్యాలను రైతులు సద్వినియోగం చేసుకుని ముందుకు సాగాలని పేర్కొన్నారు. అలాగే చైర్మన్ సుబ్బారావు మాట్లాడుతూ 14 మంది రైతులు 2,70,000 డిపాజిట్లు కట్టినట్లు తెలిపారు. రుణాలు సక్రమంగా చెల్లించిన 18 మంది రైతులకు 28,273 రూపాయలు పంపిణీ చేసినట్లు వెల్లడించారు. రైతుల సహాయ సహకారాలతో భవిష్యత్తులో సొసైటీని ఉన్నత స్థాయికి తీసుకువెళ్లాలని ఈ సందర్భంగా చైర్మన్ సుబ్బారావు అన్నారు. కార్యక్రమాల్లో వ్యవసాయ శాఖ మండల అధికారి హెప్సివారాణి, సొసైటీ త్రిసభ్య కమిటీ సభ్యులు కర్ర వెంకటేశ్వరరావు, అంబటి లక్ష్మి, పంచాయతీ సర్పంచ్ ఎర్రంశెట్టి ధనరాజ్యలక్ష్మి, మాజీ సర్పంచ్ అంబటి శ్రీనివాసరావు, జనసేన పార్టీ మండల అధ్యక్షులు పూషడపు రత్నగోపాల్, తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు నడకుదిటి జనార్దన్ రావు, బీజేపీ మండల అధ్యక్షులు శనక ప్రశాంత్, టీడీపీ గ్రామ పార్టీ అధ్యక్షులు మెరకనపల్లి సుబ్బారావు, జనసేన గ్రామ పార్టీ అధ్యక్షులు ఎర్రంశెట్టి సునీల్, ఎర్రంశెట్టి శాంతారావు, పిఎస్సిఎస్ మాజీ అధ్యక్షులు ఆకుల రంగారావు, ఎర్రంశెట్టి వెంకట్రామ్, చవాకుల సురేష్, ఆకుల అంజయ్య, సొసైటీ కార్యదర్శి మునీంద్ర, ఆకుల సుధాకర్, మెరకనపల్లి రాజేంద్ర ప్రసాద్, మెరకనపల్లి శ్రీనివాసరావు, జనసేన పార్టీ మండల ఉపాధ్యక్షులు ఆకుల పవన్ కళ్యాణ్, ఉపాధి హామీ పథకం ఫీల్డ్ అసిస్టెంట్ సోమిశెట్టి వెంకటరమణ, మెరకనపల్లి కిషోర్, ఆకుల వెంకటేశ్వరమ్మలతో పాటు కూటమి పార్టీలకు చెందిన నాయకులు, ప్రజా ప్రతినిధులు, మాజీ ప్రజా ప్రతినిధులు, రైతులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున మెరకనపల్లి సొసైటీ ఏర్పాటు చేశాక వద్దామని చెప్పి గత నెల రోజుల నుంచి ఇప్పటి నుంచి అడుగుతున్నారు స్వామి గారు, దాంట్లో కమిటీ సభ్యులు. కానీ ఒక సమయం కుదరలా దానికి. ఈ రోజున ఇక్కడికి రావటం, ఈ సొసైటీలో నూతన కమిటీ వారు కార్యవర్గం తీసుకున్నాక దీన్ని ఏ విధంగా డెవలప్ చేస్తున్నారు అనేది ఈరోజు ఇక్కడ చూడటం జరిగింది. మొదట రాగానే ఇక్కడంతా కూడా ఒక సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి అవన్నిటిని, ఈ సొసైటీని ఒక నిఘాలో పెట్టాలి, మనం దీన్ని ఏం జరుగుతుంది ఏంటి అనేది అని ఒక ఆలోచన చేయటం, ఇక్కడ అన్ని సీసీ కెమెరాలు ఏర్పాటు చేయటం, ఆ తర్వాత దీన్ని ఎలా డెవలప్ చేయాలి అని చెప్పి ఈ ముగ్గురు కమిటీ సభ్యులు, చైర్మన్గా సుబ్బారావు స్వామి ఉన్నారు, ఆయన కానీ డైరెక్టర్లు కానీ వెంకటేశ్వర గారు, వీళ్ళందరూ కూడా దీన్ని ఎలా డెవలప్ చేయాలని నిరంతరం ఎప్పటికప్పుడు మాట్లాడుతూ, అధికారులతో మాట్లాడుతూ దీన్ని డెవలప్ చేయాలని ఒక మంచి ఆలోచనతో ఈరోజు వీరు ముగ్గురు కూడా వెళ్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అందులో భాగంగానే ఈ రోజున ఇక్కడ ఒకటి బోనస్ పంపిణీలు ఇవ్వటం జరిగింది, అదేవిధంగా డిపాజిట్లు కూడా చేయించడం జరిగింది. ఇక్కడ చాలామంది డిపాజిట్లు కూడా ఈ రోజున నోట్లు కూడా ఇవ్వటం జరిగింది. మనం ఆ విధంగా ఈరోజు ఈ బ్యాంక్ని ఎలా డెవలప్ చేయాలి అనే దాంట్లో ఒక మంచి ఆలోచనతో వీళ్ళు వెళ్తున్నందుకు వారి ముగ్గురిని కూడా అభినందిస్తున్నాను. అదేవిధంగా ఈరోజు ఇక్కడ మనం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కూడా ఇక్కడ ప్రారంభించుకోవటం జరిగింది. ఇందాక ఏవో గారు చెప్పారు, ఈ రోజున ఈ ధాన్యం కొనుగోలు కేంద్రం గురించి మీ అందరికీ కూడా ఒక అవగాహన ఉంటుంది. ఈ రోజు ఏంటంటే కొత్త రకమైన మెషిన్లు అన్నీ కూడా కొత్త మెషిన్లు తీసుకురావటం జరిగింది. తేమ శాతం కానీ ఇవి చూసేవి. ఈ మెషిన్లు ఏంటంటే ఇక్కడ మనం చూసినా కానీ, మిల్లు దగ్గరికి వెళ్ళి చూసినా కానీ ఒకే తేమ శాతం వస్తుంది. ఇప్పుడు మిల్లుల దగ్గర కూడా ఇవే మెషిన్లు పెట్టడం జరిగింది ప్రభుత్వం. ఏంటంటే గతంలో ఇక్కడ ఒక రకంగా ఉండేది, మనం ఆర్ఎస్కేల దగ్గర ఒక రకంగా ఉండేది, దాని తర్వాత మనం మిల్లు దగ్గరికి వెళ్ళేసరికి ఇంకో రకంగా ఉంటుంది. ఇవన్నీ గమనించి ప్రభుత్వం ఏంటంటే ఈసారి అందరూ కూడా ఒకే తేమ శాతం రావాలి, అన్ని ఒకే రకమైన మెషిన్లు వాడాలి మన రాష్ట్రం మొత్తం అనే ఒక మంచి ఆలోచనతో ఈరోజు ముందుకెళ్ళింది. మీ అందరికీ కూడా తెలుసు, గతంలో మనం ధాన్యం ఇచ్చిన 24 గంటల లోపే డబ్బులన్నీ కూడా పడిపోయి, ఈరోజు కూడా అదే విధంగా మొత్తం కూడా 24 గంటల లోపు పడిపోయే విధంగా అన్ని కార్యాచరణలు తీసుకుంటాం జరిగింది ప్రభుత్వం. స్వతంత్రం వచ్చాక ఎప్పుడు కూడా ఇంత త్వరగా పడతాం అనేది లేదు. కానీ ఈ రోజున అవన్నీ కూడా ఒక మంచి ఆలోచనతో ఈరోజు కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈ రేపు రాబోయే రోజుల్లో కూడా మీరు ధాన్యం ఇచ్చిన వెంటనే కూడా
అది వెంటనే 24 గంటల్లో డబ్బులు వేసే విధంగా ఈరోజు ప్రభుత్వం ముందుకెళ్తుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. దాంతోపాటు ఈ రోజున మనం ఏ మిల్లుకి పంపించాలి అని అనుకుంటున్నామో ఈరోజు ఆ మిల్లుని సెలెక్ట్ చేసుకునే అవకాశం ఈరోజు రైతుకి ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈరోజు నేను ఫలానా మిల్లుకి పంపిస్తున్నాను అని చెప్పి మీరు ఇక్కడ కేంద్రానికి తీసుకొచ్చి ధాన్యం కొనుగోలు కేంద్రం దగ్గర ఫలానా మిల్లుకి అని చెప్తే ఆ ఫలానా మిల్లుకి పంపించే విధంగా దీన్ని ఏర్పాటు కూడా చేయటం జరిగింది. కనుక మనమే ఈ రోజున మిల్లుని సెలెక్ట్ చేసుకునే అవకాశాన్ని కూడా ఈరోజు ప్రభుత్వం కల్పించిందని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేసుకున్నాను. దాంతోపాటు ట్రాక్టర్లు ఇవన్నీ కూడా ఏర్పాటు చేస్తున్నారు. GPS అమర్చి దాని తర్వాత సంచులు ప్రొవైడ్ చేయటం కానీ ఇవన్నీ కూడా మీకు అధికారులందరూ కూడా వివరంగా ఈరోజు పాంప్లెట్ల రూపంలో కూడా ఇవ్వటం జరిగింది. అవన్నీ కూడా మీరు గమనించుకోండి. ఈ రోజున దురదృష్టం ఏంటంటే మనకి వాతావరణం ఎప్పటికప్పుడు కొన్ని ఇబ్బందులు జరుగుతూ ఉంటాయి. ఇటీవల మనం తుఫాను గాలుల్లో కూడా ప్రతి ఒక్క రైతు కూడా, ఎందుకంటే అది మనం ఎంత పొలం మనం నుంచుందని చెప్పుకున్నా కూడా ఎంతో కొంత నష్టపోయాడు ఈ రోజున ఈ ధాన్యం దీంట్లో. కనుక అవన్నీ కూడా కొన్ని ఉన్నాయి, కొన్ని ఏంటంటే ఇబ్బంది ఉంటున్నాయి ఈ ధాన్యంలో. అవన్నీ కూడా కొంచెం ప్రభుత్వం కూడా దానికి ఏ విధంగా ముందుకెళ్లాలనేది ఈరోజు చూస్తున్నారు, సపోర్ట్ చేస్తారు. దాంతోపాటు మినువులు సపోర్ట్ కూడా ఇస్తానని చెప్పి ఈరోజు ప్రభుత్వం కూడా చెప్పడం జరిగింది. ఈ విధంగా మనం ముందుకెళ్తూ ఈ రోజున ఇవన్నీ కూడా ఇక్కడ మెరకన్పల్లి సొసైటీలో ఈ రోజున ప్రారంభించుకుంటాం. చాలా సంతోషంగా ఉందని చెప్పి తెలియజేసుకుంటూ ఈరోజు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు మరో విషయం గొప్పగా ప్రారంభించుకుంటున్నాం. ఎందుకంటే ఈ సీజన్లో మనం ధాన్యం కొనుగోలుకి వెళ్తున్నాం. ఎందుకంటే కొన్ని తుఫాన్లు వచ్చినాయి, అవరోధాలు వచ్చినాయి, ఎప్పుడు రాని ఈసారి గాలి కూడా వచ్చింది. కానీ అన్నింటినీ తట్టుకుని నిలబడి మనం ధాన్యం కొనుగోలు కేంద్రం దాకా మనం ధాన్యం కొనుగోలు చేయడానికి రెడీగా ఉన్నాం. మరి సారు ఇలాగా ప్రారంభించడం చాలా ముదావహం, చాలా సంతోషం. మరి మనం నెక్స్ట్ ఏంటంటే ఏ గ్రేడ్ రకం, మనకి ఏ గ్రేడ్ రకం, కామన్ రకం వెరైటీస్ ఉన్నాయండి. అవి కూడా అవేంటో చెప్తాము. దాని రేట్లు కూడా ఇక్కడ మేము స్టిక్ చేస్తాము. దాన్ని బట్టి మీరు ఎక్కడ దళాలకి బయట తక్కువ రేటుకి అమ్ముకోవద్దు. మరి ఇంకొక విషయం ఏంటంటే మనకి రేపు PM కిసాన్ రైతు భరోసా 2 అమౌంట్లు ఒకేసారి పడుతున్నాయి. అది ఎలిజిబుల్ లిస్ట్ కూడా మనకి మండలానికి ఇంతమంది అని వచ్చింది. ఆ లిస్ట్ కూడా మేము ఇక్కడ మెరకనపల్లికి సంబంధించి, టేకుపల్లి, చిరువోలుకు సంబంధించి ఆ లిస్ట్ మనం సెపరేట్ చేసి పెడదాము. అది రేపు ఓపెనింగ్ ఉందండి. ఎమ్మెల్యే గారితో రెవెన్యూ భవనంలో, ఏడీ గారితో డివిజన్ లెవెల్లో ఓపెనింగ్ ఉంది. రేపు అందరూ ఇచ్చేసి విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాను.